రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు పరిధులు దాటుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిపై కూడా చర్చ జరుగుతోంది. అసలు గవర్నర్లకు ఇచ్చిన బాధ్యతలేంటి, వాళ్లు చేస్తుందేంటి అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. తెలంగాణలో గవర్నర్ సీఎం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కొన్నాళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. గవర్నర్ మరో అడుగు ముందుకేసి పొలిటికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తీరుపైన, తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల తరుణంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అనుకోవడం లేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజ్ భవన్కు వచ్చి వెళ్లిన తర్వాత కూడా ప్రోటోకాల్ విషయంలో స్టేటస్ కో కొనసాగుతుందన్నారు తమిళిసై. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ తానెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటానన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గురించి బాధితులు నిలదీసే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఓవైపు సీఎం కేసీఆర్ మౌనం పాటిస్తున్నా గవర్నర్ మాత్రం పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గవర్నర్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ హోదాలో ఉండి క్షేత్రస్థాయిలో పరిణామాలు మారుతున్నాయని, అలా మారడం వల్ల కేసీఆర్ ముందస్తుకు పోడని, ఇలా మాట్లాడడం సముచితమవుతుందా, సమంజసమవుతుందా? కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీ డిమాండ్స్ దట్ ద గవర్నర్ షుడ్ బి పొలిటికలీ న్యూట్రల్. రాజకీయంగా తటస్థ వైఖరి తీసుకోవాలి. రాజకీయ అభిప్రాయాలు ఉండవా? గవర్నర్లకు ఉంటాయి. కానీ అది వ్యక్తిగత సంభాషణలో, మిత్రుల సంభాషణలో మాట్లాడడం వేరు, మీడియాతో మాట్లాడడము, పబ్లిక్ డొమైన్లో మాట్లాడడం వేరు. సో పబ్లిక్ ఒపీనియన్ను రాజకీయంగా ఒకవైపు ప్రభావితం చేసే అధికారం గవర్నర్లకు ఉండదు. గవర్నర్లు రాజకీయ ప్రక్రియలో ఏ రకమైన జోక్యము చేసుకోకూడదు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ నిరాకరణ దగ్గర నుంచి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోంది. కేసీఆర్ గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకపోవడం, రిపబ్లిక్ డే స్పీచ్లో తమిళిసై కేంద్ర పథకాలు ప్రస్తావించడం, ఆ తర్వాత గవర్నర్ స్పీచ్ లేకుండానే అసెంబ్లీ సెషన్ మొదలు కావడం లాంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. గవర్నర్, ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలుండాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. అంతేగాని రెండు వ్యవస్థలు ఇగోకుపోతే అంతిమంగా ప్రజలకే నష్టం జరుగుతుందనేది నిపుణుల వాదన. రాష్ట్ర పరిధిలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ పరిధిలో దాటడమే సమస్యకు మూలమని ఓ వాదన కాగా, గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారనేది మరో వాదన. ఎవరి వాదనకు వారు గట్టిగా కట్టుబడ్డంతో చిక్కుముడి వీడడం లేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలే ప్రధానం. గవర్నర్గా వచ్చిన తర్వాత రాజకీయాలకు స్థానం ఉండకూడదు. గతంలో ఈ సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించేవారు. కానీ ఇప్పుడు విలువలకు తిలోదకాలిస్తున్నారు. గవర్నర్లు తరచుగా పరిధులు దాటుతున్నారనే విమర్శలొస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుతో కీలక బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయని సీఎంలు మొత్తుకుంటున్నారు. గవర్నర్ రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలనా బాధ్యతలు చూసుకోవాలి. ఎవరి పనులు వాళ్లు చేస్తే అసలు సమస్య వచ్చే అవకాశమే లేదు. కానీ ఒకరి పరిధిలోకి మరొకరు రావాలని చూసినప్పుడే సమస్యలొస్తున్నాయి. ఎవరి పరిధిని వారు గుర్తుంచుకుని ప్రవర్తించాలంటున్నారు నిపుణులు. గవర్నర్ తన దృష్టికొచ్చిన ప్రజా సమస్యల పరిష్కారాలకు ప్రభుత్వానికి సూచనలివ్వడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ నేరుగా కార్యాచరణలోకి దిగే స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలే చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన ప్రజా దర్బార్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే రాజ్భవన్లో గవర్నర్ ఫిర్యాదుల విభాగం ఉందని, అలాంటప్పుడు గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహించాలనుకోవడం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని కొందరు నాయకులు కామెంట్ చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై తన పరిధి దాటుతున్నారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్భవన్ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ లక్ష్మణరేఖ దాటుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై ఆమె పరిధికి మించి కామెంట్ చేసింది. ఆమె గవర్నర్ అంటే అది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాల్సినటువంటి పద్ధతి. కానీ ఈరోజు ఆశ్చర్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోలేడని, తర్వాత ఎర్లీగా ఎలక్షన్స్ పెట్టలేడని, అసెంబ్లీ రిజాల్వ్ అయ్యడం సాధ్యం కాదని చెప్పేసి అని గవర్నర్ పెట్టిస్తూ ఉంది. సో కేసీఆర్ పైన పొలిటికల్ డిఫరెన్స్ మాకున్నాయి. ఆయన జాతీయ రాజకీయాలు ఏం చేయబోతున్నాడో ఏంటంటే మాకు డౌట్స్ మాకున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు, ఆయన ఏం చేస్తారో తెలియదు. మరి బీజేపీ వ్యతిరేక ప్రకటన బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తే ఆయన విశ్వసించవచ్చు, లేకపోతే మా అనుమానం మాకున్నాయి. అయితే మా రాజకీయ విధానంలో మేము వ్యతిరేకిస్తాం, అది వేరు. కానీ గవర్నర్ యొక్క పాత్ర లేదు కదా. గవర్నర్కి ఏం సంబంధం?
గవర్నర్, ప్రభుత్వం మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరి పరిధిలో వాళ్లు పనిచేస్తూనే ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అనవసర అహాలే కొంపలు ముంచుతున్నాయనే వాదన ఉంది. రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారనే అభిప్రాయాలు కలిగేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అటు గవర్నర్కు, ఇటు ప్రభుత్వానికి ఎవరి బాధ్యతలు ఏంటి, ఎవరి పరిధి ఏంటి అని సలహాలు ఇవ్వడానికి న్యాయ నిపుణులున్నారు. అవసరమైతే రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. కానీ చిన్న విషయం కూడా పెద్దది చేసుకుంటున్నారని, ఎవరికి వారే తామే కరెక్ట్ అనుకుంటున్నారనే వాదన ఉంది. గవర్నర్ పరిధికి మించి చొరవ తీసుకుంటున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అసలు గవర్నర్ వేరు, ప్రభుత్వం వేరు కాదు. ప్రతి ప్రసంగంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ నా ప్రభుత్వం అనే సంబోధిస్తారు. అలాంటప్పుడు సమస్య ఏమిటనేది ఎవరికీ అర్థం కాని విషయం. ప్రజలతో ఎన్నికైన ఏ సర్కారైనా గవర్నర్ను గౌరవించాల్సిందే. గవర్నర్ కూడా తన పరిధి మేరకు ఉండాల్సిందే. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకోలేని అమాయకులు ఎవరూ లేరు. అయితే కొన్ని కారణాల వల్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులు లేనిపోని దూరం పెంచేస్తున్నాయి. అటు గవర్నర్కు, ఇటు ప్రభుత్వానికి మధ్య అధికారులు కూడా నలిగిపోవాల్సి వస్తుంది. ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రతిష్టంభన ఎక్కువ కాలం ఎవరికీ మంచిది కాదు. గవర్నర్ పదవికి ఉన్న హుందాతనాన్ని కాపాడేలా వ్యవహరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దేశంలో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఉన్నాయి, ప్రస్తుతము కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు, మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య పెద్ద సంక్షోభమే నడిచింది. గవర్నర్ అసెంబ్లీ వద్దకు వెళ్లి గేటు వద్ద నిలబడవలసిన అరుదైన ఘట్టం జరిగింది. మమతా ప్రభుత్వాన్ని రకరకాలుగా గవర్నర్ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలొచ్చాయి. కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు, విజయన్ ప్రభుత్వానికి మధ్య అంతగా మంచి సంబంధాలు లేవు. గవర్నర్ వ్యవస్థ ఉండాలా వద్దా అన్న చర్చ కూడా చాలా కాలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఏకంగా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని గతంలో తీర్మానాలు చేసింది. రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కర్, సీఎం మమత మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. పాలనా వ్యవహారాల్లో ధన్కర్ జోక్యం పెరిగిందని మమత తరచూ ఆరోపిస్తూ వచ్చారు. అధికారులను గవర్నర్ పదే పదే రాజ్భవన్కు పిలిపించుకొని వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ట్విట్టర్లో ఆయనను బ్లాక్ చేశారు. మమత ఆరోపణలపై ధన్కర్ స్థాయిని మరిచి స్పందిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ ఆర్ఎస్ రవి తన దగ్గరే పెట్టుకున్నారు. నెలలు గడిచినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. స్వయంగా సీఎం స్టాలిన్ కలిసి గుర్తు చేయడంతో గవర్నర్ కదిలారు. బిల్లును తిప్పి పంపారు. పైగా నీట్ మంచిదే అని రాజకీయ ప్రకటన చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ ప్రభుత్వ బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించారు. దీంతో పాటు ద్రవిడులపై రవి చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఎన్నిక ప్రక్రియకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మోకాలడ్డుతున్నారు. 2021 ఫిబ్రవరిలో అప్పటి స్పీకర్ నానా పటోల్ రాజీనామా చేశారు. డిసెంబర్లో శీతాకాల సమావేశాల్లోనూ స్పీకర్ ఎన్నికకు గవర్నర్ కోశ్యారి ఆమోదం తెలపలేదు. కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఆయన ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొన్నటికి మొన్న ఉద్ధవ్ సర్కార్ కూలి షిండే సర్కార్ ఏర్పడింది. ఈ పరిణామానికి ఊతం ఇవ్వడానికే గవర్నర్ అలా వ్యవహరించారనే వాదన ఉంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పటినుంచో గ్యాప్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్ని ఎల్జీజీ కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి నిరాకరించారు. ఆగస్టు 1న సింగపూర్లో జరిగేది మేయర్ల సదస్సని, పట్టణ పాలనలోని వివిధ అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని తెలిపారు. ఎంసీడీ, డీడీఏ, ఎన్డీఎంసీ వంటి సంస్థల పరిధిలోకి ఢిల్లీ ప్రభుత్వం రాదని చెప్పారు. ఆయా సంస్థలకు సంబంధించిన అంశాల సదస్సులో సీఎం పాల్గొనడం సబబు కాదని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో సీఎం పాల్గొంటే చెడ్డ ఉదాహరణకు కారణమవుతారని పేర్కొన్నారు. సింగపూర్ టూర్కు వెళ్లవద్దని కేజ్రీవాల్కు ఎల్జీ సూచించారు. కాగా సింగపూర్ టూర్కు ఎల్జీ అనుమతించకపోవడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ సలహాతో విభేదిస్తున్నట్టు బదులిచ్చారు. దేశంలోని ప్రతి రాజ్యాంగ అధికారి పర్యటనను ఆ అధికార పరిధిలోని అంశాల ఆధారంగా నిర్ణయించడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రధాని కూడా తన అధికార పరిధిలో లేని రాష్ట్రాల అంశాలను విదేశీ టూర్లలో చర్చిస్తారని, అలాంటప్పుడు ప్రధాని కూడా ఎక్కడికి వెళ్లలేరని అందులో పేర్కొన్నారు. సింగపూర్ సదస్సుకు వెళ్లడంపై ముందుకు సాగాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. దీనికోసం నేరుగా విదేశాంగ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ నగరాల సదస్సుకు సింగపూర్ ప్రభుత్వం తనను ప్రత్యేకంగా ఆహ్వానించిందని కేజ్రీవాల్ తెలిపారు. ముఖ్యమంత్రులైనా గవర్నర్లైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఏ వ్యవస్థకు నిర్దేశించిన బాధ్యతలు వారికున్నాయి. ఎవరికి వారు పరిధి దాటకుండా పనిచేస్తే వివాదాలకు చోటే ఉండదు. కానీ లక్ష్మణ రేఖను దాటినప్పుడే ఇబ్బందులొస్తున్నాయి.
ముఖ్యంగా గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక సూత్రం గాడి తప్పిందనే మాట గట్టిగా వినిపిస్తోంది. గవర్నర్ పదవిలో ఉన్నవాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వాస్తవంలో కొన్నిసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అదే సమస్యకు దారితీస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం రాష్ట్ర వ్యవహారాల పరిపాలనలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ ప్రాథమిక విధి. ఒక రాష్ట్రం కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలపై గవర్నర్ చర్యలు, సిఫార్సులు, పర్యవేక్షక అధికారాలు రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విషయంలో గవర్నర్కు కొన్ని అధికారాలున్నాయి. కొంతమంది గవర్నర్ల యొక్క వ్యవహార శైలి వల్ల ఆ వ్యవస్థనే రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రత్యేక కారణాలతో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని రద్దు చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. గవర్నర్ల యొక్క కీలక పాత్ర కొన్ని విశేష సందర్భాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యం ఏమిటి, పాత్ర ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. గవర్నర్కు 2 రకాల అధికారాలుంటాయి. ఒకటి రాజ్యాంగబద్ధమైనవి, 2 సందర్భాన్ని అనుసరించి. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయవలసి వచ్చినప్పుడు మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్లు సొంత నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవలసి వచ్చినప్పుడు తన అభీష్టానుసారం వ్యవహరించవచ్చు. కేంద్రపాలిత ప్రాంత నిర్వాహకునిగా అదనపు బాధ్యతను అప్పగించినప్పుడు సొంత అభీష్టానుసారం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్రాల గవర్నర్లు కొన్ని సందర్భాల్లో తమ అభీష్టానుసారం పనిచేయవచ్చు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, లేదా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మరణించడం వల్ల కొత్త ముఖ్యమంత్రిని నియమించవలసి వచ్చినప్పుడు, రాష్ట్ర శాసనసభలో విశ్వాసాన్ని అధికారపక్షం నిరూపించుకోలేకపోవడంతో మంత్రిమండలిని రద్దు చేయవలసి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో రాష్ట్ర శాసనసభను సకాలంలో రద్దు చేయవలసి వచ్చినప్పుడు, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా కోసం ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్కు వేర్వేరు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు, నాగాలాండ్లోని నాగా హిల్స్, తియోన్సాంగ్ ప్రాంతంలో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్నంత కాలం రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి, అస్సాంలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి, మణిపూర్లోని కొండ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి, సిక్కింలో వివిధ వర్గాల శాంతి, సామాజిక, ఆర్థిక పురోగతి కోసం అధికారాలు ఉపయోగించవచ్చు. అరుణాచల్ ప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించి, కర్ణాటకలో హైదరాబాద్, కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు కూడా గవర్నర్ విచక్షణ పనిచేస్తుంది. ప్రత్యేక సందర్భాలు కాకుండా ఇతర సందర్భాలలో రాజ్యాంగపరమైన అనుమతిని దాటి గవర్నర్ తన ఇష్ట ప్రకారం వ్యవహరించడం రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రజల తీర్పుపైన దాడిగా దాన్ని చూడాలంటున్నారు నిపుణులు. రాజ్భవన్, ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారాలు వీధికెక్కాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గవర్నర్, సెక్రటరీల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలపై కూడా రాజకీయ విమర్శలు రావడం నిజంగా దురదృష్టకరం. ఆటోమేటిక్ గా నడిచిపోవాల్సిన ప్రక్రియకు అనవసర అడ్డంకులు ఏర్పడి అనుకోని వివాదాలకు దారితీయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. గవర్నర్లు ప్రభుత్వాలతో సుహృద్భావ వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతోనే సమయానుకూలంగా తేనీటి విందులు ఏర్పాటు చేసే సంస్కృతి మొదలైంది. ప్రభుత్వ పెద్దలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల్ని ఆహ్వానించడం ద్వారా గవర్నర్ అందరికీ యాక్సెసిబుల్ అనే సంకేతాలు వెళతాయి. కానీ ఇప్పుడు గవర్నర్ల అపాయింట్మెంట్లపై కూడా చర్చ జరిగే పరిస్థితి ఉంది. గవర్నర్ వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలన నుంచి ఉంది. అప్పట్లో వైస్రాయ్ అనేది కీలకమైన పదవి. గవర్నర్ అనేది కార్యనిర్వాహక అధిపతి. బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ అవసరం. ఆర్టికల్ 154 ప్రకారం కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్థం. సెక్షన్ 159 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించే అధికారం ఉంటుంది. పేరుకు కార్యనిర్వాహక అధికారి అయినా వాస్తవాధికారం మాత్రం మంత్రివర్గానిదే. తిరిగి అదే మంత్రివర్గానికి శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి సూచన మేరకు చేసేది కూడా గవర్నరే. శాసనసభ్యులుగా శాసనసభకు వెళితే వారు శాసన వ్యవస్థలో భాగమవుతారు. కానీ అదే వాళ్లు ముఖ్యమంత్రిగానో లేక మంత్రిగానో సచివాలయానికి లేక ఆయా మంత్రిత్వ శాఖలకు వెళ్ళినప్పుడు వారు ఎగ్జిక్యూటివ్లో భాగం. ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండేది గవర్నర్. గవర్నర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రోటోకాల్ విషయంలో గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు లేక మంత్రులు వెళ్లి స్వాగతం పలకాలని ఇవి లేదు. కాకపోతే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎలాగైతే స్వాగతం పలకాలో అలాగే గవర్నర్కి కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు సర్కారియా కమిషన్, వెంకట చెల్లయ్య కమిషన్, పూంచి కమిషన్ నివేదికల్లో స్పష్టంగా పొందుపరిచారు. గవర్నర్కి స్వాగతం పలకడం వంటివి అధికారులు చేయవలసి ఉంటుంది. వారికి నివాస సదుపాయాలు లాంటివి కూడా చూసుకోవాలి. కానీ హెలికాప్టర్లు ఇవ్వాల్సిందే అనేది ఎక్కడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్యవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు. కానీ ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్కుంది. అయినా ఆ బిల్లును అమలు చేసే అంతిమ అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. గవర్నర్ వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.
రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తటస్థులను నియమించాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అప్పుడే ఆ పదవికి న్యాయం చేసినట్టవుతుందనే అభిప్రాయాలున్నాయి. ఒక రోల్ ఏంటి, గవర్నర్ పాత్ర ఏంటి అనేది మనకు స్పష్టత ఉండాలి. గవర్నర్ చీటికి మాటికి ప్రైమ్ మినిస్టర్ని కలిసి హోమ్ మినిస్టర్ని కలిసి రిపోర్ట్ చేయడం అనేది ఒక మంచి ప్రజాస్వామిక సాంప్రదాయం అని అనుకోను. ఎందుకంటే గవర్నర్ అనే వ్యక్తి ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయాలి. కేవలం ఏదైనా లా అండ్ ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే తప్ప హోమ్ మినిస్టర్ని కలవాల్సిన అవసరం గవర్నర్కి లేదు. నిజంగా చెప్పాలంటే ఆ మాట కలిస్తే ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం కూడా లేదు. గవర్నర్ వ్యవస్థ గురించి రాజ్యాంగ సభ వివరంగా చర్చించింది. బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్కు అత్యధికంగా అధికారాలిచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్కిచ్చిన ప్రాధాన్యత స్వతంత్ర భారతావనిలో అవసరం లేదని, దీనివల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ పవిత్రతకు భంగం వాటిల్లుతుందని రాజ్యాంగ సభ సభ్యులు అభిప్రాయపడ్డారు. గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ ఏర్పడితే మంత్రిమండలి రాజీనామా చేస్తే గవర్నర్ మరో మంత్రిమండలిని నియమించుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. గవర్నర్ మంత్రిమండలి మధ్య సంబంధం బ్రిటిష్ రాజు అక్కడి మంత్రిమండలి సంబంధంలాగానే ఉండాలని, గవర్నర్కు ఎలాంటి విశేష అధికారాలు ఉండకూడదని రాజ్యాంగ సభకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం, శాంతి భద్రతలకు ప్రశాంతతకు ముప్పు వాటిల్లి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అసెంబ్లీని సమావేశపరచడమో లేక రద్దు చేయడమో తప్ప ఎలాంటి అధికారం గవర్నర్కు ఉండదని రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పష్టం చేశారు. గవర్నర్ అనేది నామినేటెడ్ పదవి అని, రాష్ట్రపతిలాగా ఎన్నుకోబడింది కాదు కనుక ఎటువంటి విచక్షణాధికారాలనైనా కలిగి ఉండడం సూత్రప్రాయంగా తప్పు అని, రాజ్యాంగ ప్రభుత్వ సిద్ధాంతాలకు సూత్రాలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు స్వయంగా నిర్వర్తించే విధులు లేవని, ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం మంత్రివర్గం సలహాను తప్పక అంగీకరించాలని అంబేద్కర్ చెప్పారు. ఏదో విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి, కేబినెట్ నిర్ణయానికి భంగం కలిగించడానికి ఆర్టికల్ 163 వీలు కల్పిస్తుందనే విమర్శ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అంబేద్కర్ చెప్పారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలను నిర్వచించే క్రమంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను ప్రస్తావించి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ప్రాముఖ్యతను తెలియజేసింది. కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే ప్రభుత్వంలో భాగం గవర్నర్. ప్రభుత్వమే ప్రభుత్వాన్ని నిందించలేదు. ప్రభుత్వ ప్రతిస్పందనను గవర్నర్ బహిరంగంగా అడగలేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ నిందిస్తూ తనకు తాను కార్యనిర్వాహక వర్గానికి దూరమై ప్రతిస్పందనను కోరుతున్నట్లయితే దానిని రాజకీయ ఉద్దేశంతో చేసిన చర్యగా భావించాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో అందరినీ కలుపుకుపోయే శక్తిని రాజ్యాంగమే ప్రసాదించింది. దేశ ప్రజల అఖండతను పరిరక్షిస్తూ భారతీయులు సవాళ్లను ఎదురొడ్డి నిలిచేటట్టు తీర్చిదిద్దింది కూడా మన రాజ్యాంగమే. దేశానికి రాష్ట్రపతి అధిపతి అయితే రాష్ట్రాలకు గవర్నర్లు అధిపతులు. రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం, పార్లమెంటు వ్యవహరిస్తాయి. కేంద్రంలో ప్రధానమంత్రికి ఉన్న స్థానం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి ఎన్నిక, విధులు, బాధ్యతలతో పాటు పార్లమెంట్, ఇతర చట్టసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రాజ్యాంగ సంస్థల గురించి రాజ్యాంగంలో వివరంగా పొందుపరిచారు. ఈ గైడ్లైన్స్ పాటిస్తే వివాదాలకు అవకాశమే లేదంటున్నారు.